హలో! ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నన్ను చాలా మంది అడిగారు మీ కంపెనీలో వేకెన్సీ ఉంటే చెప్పండి అని. యాక్చువల్‌గా నేను డైరెక్ట్ బ్యాంక్ కాదు డీఎస్ఏ. ఈ వేకెన్సీ ఎలా వచ్చిందంటే మా రూమ్‌మేట్ కేరళ ఫ్రెండ్ వల్ల వచ్చింది. యాక్చువల్‌గా 1 ఇయర్ బిఫోర్ నేను క్యాషియర్ కింద చేసేదాన్ని రెస్టారెంట్‌లో. ఆ జాబ్‌కి రిజైన్ చేసి 2 డేస్ ఇంట్లోనే ఉన్నా. నెక్స్ట్ డే మా ఫ్రెండ్ ఇంటర్వ్యూకెళ్ళింది. తను సెలెక్ట్ అయింది. నేను అడిగానన్నమాట నాకేమైనా చూడు జాబ్. నా జాబ్ రిజైన్ చేశానంటే, ఓకే. ఓకే. మా సార్ ఆల్రెడీ వేకెన్సీ ఉందన్నారు. నెక్స్ట్ డే వాళ్ళ టీమ్ లీడర్‌ని అడిగితే ఓకే రమ్మను అని చెప్పన్నారు. యాక్చువల్‌గా 3 ఇంటర్వ్యూస్. ఆ మూడిట్లో నేను సెలెక్ట్ అయ్యాను. యాక్చువల్‌గా వాళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఈ ఫీల్డ్ లో నీకు ఎక్స్పీరియన్స్ లేదు. నేను జాబ్ నీకు ఎలా ఇవ్వాలి అని. అండ్ నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. 1 వీక్ చూస్తాం. నీ వర్క్ నచ్చితే తర్వాత ఎగ్జామ్ పెడతామన్నారు. 1 వీక్ లో నేనేంటో ప్రూవ్ చేసుకున్నాను. 3 డేస్ క్లాసెస్ ఉన్నాయి అండ్ 1 డే ఎగ్జామ్ ఉంది. 100 మార్క్స్ కి 76 రావాలి. నాకు 88 మార్క్స్ వచ్చింది. సేల్స్ అంటే చాలా కష్టం. మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. మనం రీచ్ అవ్వాలి. నీ వర్క్ బట్టే సాలరీ కూడా ఇస్తారు. చాలా వర్క్ ప్రెషర్ ఉంటది. 2 మంత్స్ చూస్తారు. వర్క్ నచ్చకపోతే టెర్మినేషన్ చేస్తారు. సేమ్ ఫీల్డ్ అదర్ కంపెనీలో చేసుకోవడానికి ఉండదు. ఫ్రెషర్స్ చేయలేరు ఇక్కడ. సేల్స్ జాబ్ లో ఎంత మనీ సంపాదించొచ్చో అంతే లాస్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే ఓకే. ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్తాను.